హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఆస్పిరెంట్ ఛానల్. ఈరోజు గ్రూప్ 2 కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు వాళ్ళని మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గ్రూప్ 2 వచ్చేసరికి 783 పోస్టులు ఉన్నాయి, అంటే చాలా తక్కువ ఉన్నాయి, అంటే కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుందని దాని అర్థం. సో మనమైతే పేపర్ 1 అలాగే పేపర్ 3 అయితే చాలా హార్డ్గా ఉంది అయితే చెప్పాం. అలాగే పేపర్ 2 పేపర్ 4 వచ్చేసరికి మోడరేట్ లెవెల్ అయితే ఉంది. సో పేపర్ 4 అయితే చాలా అయితే ఆబ్జెక్షన్స్ అయితే పెట్టారు. ఫైనల్కి తర్వాత చాలామందికి అయితే ఒక 5 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో మనకి రీసెంట్గా అయితే గ్రూప్ 3 మీద కూడా కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెళ్ళైతే ఒకసారి ఛానల్ అయితే విజిట్ అయితే చేయండి. సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనం చేసిన ఒక 2 పేపర్స్ హార్డ్, 2 పేపర్స్ మోడరేట్ ఉండడం వల్ల దాని ద్వారా అయితే మనం అయితే కట్ ఆఫ్ అయితే ప్రిడిక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసరికి 375 to 385. సో బీసీబీ వచ్చేసరికి 370 ప్లస్ అండి. సో బీసీడీ అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే చాలా పోస్ట్ అయితే 0-1 అసలు వ్యాకెన్సీస్ లేవు. సో బీసీసీ కన్నా జస్ట్ ఒక 20 అట్లా పోస్ట్ ఎక్కువ ఉన్నాయి అంతే బీసీడీకి. సో బీసీడీకి ఓపెన్కి ఒక 2 నుంచి 5 మార్క్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. సో బీసీడీ వచ్చేసరికి 375. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసరికి 355 to 360. ఎస్టీ వచ్చేసరికి 355 ప్లస్. ఎస్టీ అయితే కొన్ని జిల్లాల్లో జోన్ 4 భద్రాద్రి జిల్లాలో అయితే అక్కడైతే ఆ జోన్లో అయితే మనకైతే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి ఎస్టీకి. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 360 నుంచి 365. బీసీఏ వచ్చేసరికి 365 ప్లస్. బీసీసీ అయితే వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా తక్కువ మంది రాసి ఉంటారు కాబట్టి 350 నుంచి 360 వరకు అయితే సేఫ్ స్కోర్ అయితే చెప్పొచ్చు. అలాగే బీసీఈ వచ్చేసరికి 365 ప్లస్. ఇది మన ఛానల్ నుంచి అయితే ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం నేనైతే గ్రూప్ 4 ప్రిడిక్షన్ అయితే ఇచ్చాను. సో దానికి 90% కరెక్ట్ అయ్యేది ఒక ఈడబ్ల్యూఎస్ తప్ప. సో అదే ప్రిడిక్షన్తో అయితే మనకైతే గ్రూప్ 2 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అయితే మనకి గ్రూప్ 3 కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూడండి. సో మీ మార్క్స్ ఏందో వచ్చో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ టైం కూడా ఇన్నే వ్యాకెన్సీస్ వస్తాయి అనుకుంటారు. సో నెక్స్ట్ టైం అయితే కొంచెం 400 to 500 రేంజ్లో అయితే ఉండొచ్చు. సో మనకి గ్రూప్ 3 గ్రూప్ 4 కంబైన్ చేసి ఉన్నాయి కాబట్టి అదొక 5000 ప్లస్ వ్యాకెన్సీ అయితే వెయిట్ చేయొచ్చు. ఎవరైతే ఈ జాబ్ మిస్ అయినా కూడా నెక్స్ట్ అయితే మరి నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇది ఈ వీడియో అండి. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ గుడ్ బై. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.